నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీరాంపూర్లో వేడుకలను ప్రారంభించిన జీఎం సూర్యనారాయణ. అందరూ కలిసికట్టుగా నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జీఎం. చెన్నూరు నియోజకవర్గం పారుపల్లి అటవీ ప్రాంతంలో వైభవంగా కాల భైరవ జయంతి ఉత్సవాలు. కాల భైరవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. కలెక్టర్ ఆదేశాలతో జైపూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల డ్రైనేజీ క్లీనింగ్. హైడ్రాలిక్ జెడ్ మిషన్ సాయంతో పనులు చేపట్టిన అధికారులు. కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన గురుకుల విద్యార్థులు. చిన్నారి విద్యార్థినికి సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు. ఆగ్రహంతో ఉపాధ్యాయాన్ని చితకబాదిన మహిళలు, పిల్లలు. శ్రీరాంపూర్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని జీఎం సూర్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా అధికారులతో కలిసి ఆయన వేడుకలను ప్రారంభించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లో జీఎం ఆఫీస్లో సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ జనరల్ మేనేజర్ ఆఫీస్లో, శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సేవా సమితి అధ్యక్షురాలు మాలతి, గుర్తింపు సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా అధికారులతో కలిసి సింగరేణి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రగతి స్టేడియంలో సింగరేణి లోగోను ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. జీఎం ఎల్వి సూర్యనారాయణతో పాటు వివిధ అధికారులు స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించారు. స్టాళ్లు ఏర్పాటు చేసిన ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరేణి ఆవిర్భావం సందర్భంగా కేక్ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, మానవ శక్తితో సింగరేణి అభివృద్ధిలో పథంలో ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, ఉపాధి తరువుగా సింగరేణి సంస్థ నిలుస్తుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ రక్షణ, ఉత్పత్తి, సంక్షేమంకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్మికులు సంస్థ నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి కృషి చేయాలని కోరారు. సంస్థ మనది అనే భావనతో పనిచేస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, డివైజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, ఓసీపీ పీఓలు శ్రీనివాస్, ఏవి రెడ్డి, ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, డివైసీఎంఓ రమేష్ బాబు, సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పురజనులకు, ప్రెస్ అండ్ మీడియాకు, తోటి అధికారులకు, మిగిలిన ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సింగరేణి సంస్థ చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ. 130 సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారతదేశంలోనే కీలకంగా మన ఉత్పత్తి రంగాలకు మన బొగ్గు సరఫరా చేస్తుంది. ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ తెలుసు, మనం పాతకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ కానీ, మిగిలిన సేఫ్టీలో కానీ కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణతోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా కానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదైనా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని తెలుసుకొని వాటి మీద నైపుణ్యాన్ని సంపాదించి మన ఉద్యోగస్తులు కూడా సంస్థలో యాంత్రీకరణకు పాటుపడుతూ ఉత్పత్తి లక్ష్యాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈ 130 సంవత్సరాల సంస్థ కలిగిన మన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఇంకా భావితరాలకు కూడా మంచిగా ఇంకొక 100 సంవత్సరాలు దీన్ని ఇలాగే అభివృద్ధి పరుస్తూ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక ఉత్పత్తి రంగంలోనే కాకుండా మిగిలిన రంగాలకు కూడా విస్తరిస్తున్నారు. దాంట్లో ప్రత్యేకించి మనం విద్యుత్ ఉత్పత్తి రంగం, అలాగే సోలార్ విద్యుత్ శక్తి, అలాగే మిగిలిన పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్,
మిగిలిన రంగాల్లో కూడా విస్తరిస్తూ సింగరేణి సంస్థ ఒరిస్సాలోని నైనిగన్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించబోతుంది జనవరి నుండి. సో ఇటువంటి సంస్థ ఇంకా విస్తరించి మన తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క బాధ్యత కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మందమరిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏరియా జీఎం దేవేందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 136వ సంవత్సరాల సింగరేణి చరిత్ర చాలా గొప్పదని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశంలోని అగ్రగామిగా సింగరేణి సంస్థ ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సింగరేణి బొగ్గుతో పాటు సోలార్ విద్యుత్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నదని ఆయన సూచించారు. ప్రస్తుతము 232 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, త్వరలోనే దాన్ని 500 మెగావాట్లకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వేలాది మందికి సింగరేణి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోందని, తెలంగాణకు సింగరేణి గుండెకాయ లాంటిదని, సింగరేణిలో పనిచేయడం ప్రతి కార్మికుడు అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ అనే విధంగా సింగరేణిలో మంచి వేతనాలు, బోనస్లను సింగరేణి కార్మికులకు అందిస్తోందని, ఇది గర్వకారణమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ వారు బంగారు భవిష్యత్తుకు భరోసా వేస్తుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగి సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం ప్రతిక్షణం పాటుపడాలని సూచించారు. ఈ వార్షిక సంవత్సరం కేటాయించిన 72 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని, ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోల్ ప్రొడక్షన్లో ఇలా అన్ని రంగాలలో సింగరేణి కాలేజ్ ప్రవేశించి మరి రాబోయే తరాలకు సింగరేణిని ఆర్థికంగా మరి మంచి కంపెనీగా అభివృద్ధి చేయడానికి మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరి మందమరి ఏరియాకి సంబంధించి మనకు 34.6 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించుకున్నాము. మరి ఇప్పుడు 26 లక్షల టన్నులు సాధించి 7 లక్షల టన్నులు వెనుకబడి ఉన్నాము. మరి రాబోయే 100 రోజుల్లో ఇంకా ఉత్పత్తిని పెంచుకొని టార్గెట్ సాధించాలో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన సింగరేణి కాలేజ్ ఈ సంవత్సరం నిర్ణయించుకున్న 72 మిలియన్ టన్నులు సాధించుకోబోతుంది. మరి దీనికి ఉద్యోగులందరూ మరి కృషి చేసి రక్షణతో పాటు మరి ఉత్పాదకత డిస్పాచెస్ను అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలో మంతరిలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి కంపెనీ నిర్వహిస్తుంది. మరి సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ నాగాలు చేయకుండా, మన్నమర్లి ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎవరు నాగాలు చేయకుండా మరి వారు డ్యూటీకి రెగ్యులర్గా వచ్చి ఉత్పాదకతకు సాధిస్తే మరి ఉద్యోగులు ఆర్థికంగా బలపడమే కాకుండా కంపెనీ కూడా తన టార్గెట్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో 100 సంవత్సరాల వరకు సింగరేణికి ఎటువంటి డోకా లేకుండా మరి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, రాబోయే కాలంలో ఇంకా సింగరేణి కంపెనీ ఒక మహారత్న కంపెనీగా ఎదిగి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ సింగరేణి కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని భైరవ కొండపై దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన కాలభైరవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో భైరవ కొండపై ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో కాలభైరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయానికి తరలి వస్తున్నారు. భైరవ జయంతి పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, శృంగేరి ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం ఆలయంలో భక్తులు భజన కీర్తనలు పాడుతూ స్వామివారిని కీర్తించారు. జైపూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైపు లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెడ్ మిషన్ సహాయంతో పనులు చేపట్టినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. డ్రైనేజ్ క్లీనింగ్ కోసం చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు
ప్రత్యేక వందనాలు అంటూ జిల్లా పాలనా అధికారిని కొనియాడారు. సోమవారం వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెట్ మిషన్ సాయంతో సేవలను చేపట్టినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజ్ పైప్ లైన్ మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి హైడ్రాలిక్ జెట్ స్పీడ్ మిషన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. అదే క్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవపై గురుకుల విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు, సెక్రటరీ ఉదయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. మేము సోషల్ వెల్ఫేర్ జైపూర్ విద్యార్థులు. మాకు గత రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నది. ఒక 2 డేస్ బ్యాక్ మా ప్రిన్సిపల్ గారు కలెక్టర్ సార్ను సంప్రదించి మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో సార్ మాకు స్పందించి రామగుండం నుంచి హైడ్రాలిక్ మిషన్ తెప్పేయడం జరిగినది. ఇప్పుడైతే ఆ సమస్య క్లియర్ అయిపోయినది. మా జైపూర్ విద్యార్థుల తరఫున కే నాగేశ్వరరావు, నేను సోషల్ వెల్ఫేర్ జైపూర్ స్కూల్ ప్రిన్సిపల్ని. మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యని నివారించడం కోసం, దాన్ని అధిగమించడం కోసం నేను వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. దానికి సంబంధించి అక్కడ డ్రైనేజ్ని పూర్తిగా తొలగించడం కోసం హైడ్రాలిక్ మిషన్ అవసరం ఉన్నది. హైడ్రాలిక్ మిషన్ రామగుండంలో మాత్రమే ఉంది. అక్కడ కలెక్టర్ గారికి నేను వెంటనే చెప్పి రామగుండంలో ఉన్నటువంటి మిషన్ తెప్పించి మా సమస్యను పరిష్కరించండి సార్ అని వినతి పత్రం ఇచ్చాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా రామగుండం కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ మిషన్ని ఇక్కడ పంపించారు. ఆ వర్క్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. దీనికి గాను మేము కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఏ సమస్య లేదు మా స్కూల్లో. మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మందమరి పట్టణంలో ఇటీవల ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ 4 యువకులపై పోలీసులు వేధింపులు ఆపాలని మానవ హక్కుల వేదిక నాయకులు పేర్కొన్నారు. మందమరి పట్టణంలో ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన 4 యువకులపై పోలీసులు వారిని వేధింపులు ఆపాలని మానవ హక్కుల వేదిక నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువకులతో కలిసి వారు మాట్లాడారు. పోలీసులు ముఖ్యంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను ఈ ప్రాంతంలో అరికట్టాలని సూచించారు. యువకులు తెలిసి తెలియక చేసిన తప్పులను వారి నుండి పోగొట్టే విధంగా కృషి చేయాలని, వారిని మార్చేందుకు ప్రయత్నించాలని పోలీసులకు సూచించారు. ఎస్సీ ఎస్టీలైన వారు కోటిల చుట్టూ తిరిగలేక ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. వారి పట్ల మానవీయ కోణంలో ఆలోచించి వారు మారేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతయ్య, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యలకు వాళ్లకు ఏమన్నా చైతన్యం కలిగించడం, లేకపోతే వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ ప్రత్యేక ఒక సంక్షేమ శాఖలు ఉన్నాయి. దీని ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్, మైనర్ కార్పొరేషన్. ఈ నేరస్తులను మీరు వీళ్ళ నేరస్తులుగా చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఇంకా బనాయించి వాళ్ళ బయటికి రావడము, వాళ్ళని ఇండైరెక్ట్గా మనం క్రిమినల్గా తయారు చేస్తున్నాం అనేటువంటిది కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇలాంటి యువతకు ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మేము వాళ్ళు వీళ్ళు కాదు, నేరస్తులు కాదని మేము నిర్ణయాధికారం మాకు లేదు. కానీ ఇవాళ ఈ సామాజికంగా చూసినట్టయితే ఒక మనిషికి బతికే హక్కు ఉంటుంది. మరి ఆ కారణాలు ఏ కారణం చేత అతను ఆ నేరం చేస్తున్నాడు అనేటువంటి ఒక ఆర్థిక కోణంలోని, సామాజిక కోణంలో చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులది కూడా వాళ్ళపైన వాళ్ళ పరిస్థితులపై ఉండాలి. అలా వాళ్ళకు చూసి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కౌన్సిలింగ్ రూపంలో ఇచ్చేసి వాళ్ళకి ఆర్థికమైనటువంటి వనరు కల్పిస్తే వాళ్ళు బాగుపడతారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ఏదైతే దళిత, మైనారిటీ, బహుజనుల, పేదవాళ్ళ మీద పెట్టేటువంటి కేసులను వాళ్ళని జైళ్ళకు పంపిస్తే యువతంతా కూడా ఒక హింసాయుతమైనటువంటి వాతావరణాన్ని ప్రేరేపించిన వాళ్ళు మనమే అవుతామనేటువంటిది మాకు మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో పోకుండా ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళకు ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి, జైల్లో ఉన్న బయటకు వచ్చిన వాళ్ళకు జీవనోపాధి ఇచ్చి వాళ్ళు సమాజంలో గౌరవంగా ఒప్పుకోమని వేధించడం జరుగుతున్నది. మేము మారే అవకాశము మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా వేధించి మమ్మల్ని అవమానపరుస్తూ మమ్మల్ని బాధిస్తున్నారు, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం అనే ఆరోపణతోటి వాళ్ళు మందు తాగడం జరిగింది. వాళ్ళు బై ఛాన్సు ఆ తాగిన మందు బాగా మరీ ప్రమాదకరం కాకపోవటము, తక్కువ మోతాదులో తాగటం వల్ల వాళ్ళు బ్రతికిపోయిండ్రు. వాళ్ళకి తెలిసే తెలియక
మరీ ప్రాణాంతకమైన మందు బెదిరించడం కోసం తాగినా కూడా వాళ్ళు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ప్రయోగం అది. వాళ్ళ జీవితాలను వాళ్ళే ప్రమాదకరంగా మార్చుకుంటూ వాళ్ళ నిరసనను తెలియజేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఈ పోలీస్ అధికారిని కూడా మాట్లాడినప్పుడు వారు ఏమంటున్నారు అంటే, వాళ్ళు మీద కేసులు ఉన్నమాట వాస్తవమే, చాలా కాలం మీద చాలామంది మీద కేసులు ఉన్నాయి, వాళ్ళకు చెప్పినా కూడా వినటం లేదు అని చెప్తున్నారు. కానీ నిజానికి మా అభిప్రాయం ఏంటంటే, నేరం జరిగిందా లేదా అనేది కాదు, నేరానికి గల కారణాలు ఏంటి, నేపథ్యం ఏమిటి, దాన్ని నివారించడానికి గల అవకాశం ఉంది, ఎంతవరకు ఉంది అనే దాని మీద ప్రభుత్వం పాలకులు దృష్టి కనుక పెడితే ఈ పరిస్థితి రాదు. వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు సుఖపడటం లేదు, వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు నేరం చేసిందా లేదా మేము చెప్పడం లేదు, కానీ వాళ్ళేమి సుఖపడటం లేదు, పైగా చాలా కష్టాలు పడుతున్నారు. చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో పోలీసులతోటి కానీ సమాజంతో కానీ అవన్నీ భరిస్తూ వాళ్ళు జీవిస్తున్నారు. ఈ వీటిని ఆధారంగా చేసుకొని పోలీసులు కానీ కొంతమంది కానీ వాళ్ళని వేధిస్తూ కూడా వాళ్ళ దగ్గర అవినీతి కొంత రకంగా లంచాలు కూడా వసూలు చేసేపడిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము అనేది ఏమిటంటే, వాళ్ళకు మారే అటువంటి అవకాశం ఇవ్వాలి. కాస్పేట మండలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా చెట్టి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కంఠం తిరుపతి, కోశాధికారిగా లడ్డూరి రమేష్ కుమార్, ముఖ్య సలహాదారుగా సయ్యద్ నజీర్ హుసేన్, గౌరవ అధ్యక్షులుగా టి రవిరాజ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిట్టి శ్రీధర్ మాట్లాడుతూ, మండల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం పదవి ముగిసిన వారిని, నూతనంగా ఎన్నుకున్న వారిని ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గంధం దినేష్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు. కాసిపేట ప్రెస్ క్లబ్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కాసిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా చెట్టి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కంఠం తిరుపతి, అలాగే కోశాధికారిగా లడ్డూరి రమేష్ కుమార్, ముఖ్య సలహాదారులుగా ఎస్డి నజీర్ హుస్సేన్, అలాగే గౌరవ అధ్యక్షులుగా రవిరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ప్రెస్ క్లబ్ను పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా దీంట్లో ముఖ్య సలహాదారుగా ఎస్డి నజీర్ హుస్సేన్ గారు, గౌరవ అధ్యక్షులు కంగుటూరి రవిరాజు గారు, ప్రధాన కార్యదర్శి కంఠం తిరుపతి గారు, కోశాధికారి లడ్డూరి రమేష్ కుమార్ గారులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కమిటీ మొత్తం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలియజేస్తూ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో విజయ గణపతి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ సభ్యులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప మాలదారులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని నమ్మి అన్ని మతస్థులతో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. స్వర్గస్థులైన గురుస్వామి రంగాచార్యుని గుర్తు చేస్తూ ఆయన అడుగుజాడల్లో అయ్యప్ప దీక్షోత్సవంలో నడవాలని కోరారు. అలాగే క్రిస్టియన్ సోదరులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాడెన్ ఖాజా షరీఫ్, గౌస్ తహర్, గురుస్వాములు పెద్దపల్లి ఉప్పలయ్య, రాజు, సదానందం, కుమార్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాలెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అయ్యప్ప దీక్షపరులు పాల్గొన్నారు. కానీ ఈ గ్రంథాలని మనం సరిగ్గా అవగాహన చేసుకోక, బైబిల్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, వేదాన్ని గీతాన్ని అర్థం చేసుకోకుండా మన మధ్యలో కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను ఒక ఉపాధ్యాయునిగా నా యొక్క బాధ్యత ఏంటంటే ఈ సమాజానికి మంచి చేయడం, మంచిని బోధించడం, మంచిని కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో నేను మా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి, ఈ వేదాలు, ఈ గీత అన్ని సంస్కృతం భాషలో ఉన్నాయి. కానీ మనం స్కూళ్ళల్లో సంస్కృతం భాషను చెప్పడం లేదు. ఈ ఖురాన్ అరబిక్ భాషలో ఉంది. అరబిక్ భాషని మనం కేవలం మా మౌలానాలు, ఇమాములు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథాల్లో ఏముందో నాకు తెలియనప్పుడు ఆ గ్రంథాల్లో ఆ పండగల ప్రాముఖ్యత, మనం ఏ విధంగా కట్టుబాట్లతో జీవించాలి, ప్రతి గ్రంథంలో చెప్పబడింది. కానీ ఆ గ్రంథాల్లో తెలియని విషయాల్ని కొంతమంది మిస్గైడ్ చేసి
డైవర్ట్ చేసి మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇది సంస్కృత భాషని, అదేవిధంగా అరబిక్ భాషని, మన గ్రంథాల్లో ఉన్న మంచిని స్కూళ్ళల్లో బోధించినట్టయితే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రతి ఒక్క గ్రంథంలోని యొక్క సారాంశాన్ని గ్రహించి ఈ సమాజానికి మంచి చేసే విధంగా, అదేవిధంగా సేమ్ మంచి చేయాలనే ఒక సదుద్దేశంతోనే ప్రతి గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న మంచిని మనం అందరం అవగాహన చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయించడం. సో అయ్యప్ప స్వాములు వారి యొక్క యాత్ర మంచిగా సుఖశాంతులతో జరిగి మా ఊరు సేవా సంఘం మొదటి వార్షికోత్సవాన్ని ఊరు మందమరిలో ఘనంగా నిర్వహించారు. మందవారిలో మా ఊరు సేవా సంఘం మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఫారెస్ట్ అధికారి మల్లన్న హాజరయ్యి మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఏర్పడిన మా ఊరి సేవా సంఘం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం, సేవా సంఘం అధ్యక్షుడు పెద్ది రాజన్న ఏడాది నుండి చేసే సేవలను వారు కొనియాడారు. గత ఏడాది కాలం నుంచి ప్రతి నెల గ్రామంలోని పేదలకు గుర్తించి వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు వంటిని ఇస్తూ సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. మా ఊరు సేవా సంఘం వార్షికోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని 100 మంది పేదలకు అన్నదానం చేసి 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపించేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి ఇబ్రహీం, సంఘం అధ్యక్షులు పెద్ది రాజన్లు మాట్లాడుతూ మా ఊరు సేవా సంఘం ఏర్పాటు అయి విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా సంఘం తరపున వివిధ రకాల సేవా కార్యక్రమం నిర్వహిస్తామని, ఇప్పటి వరకు సంఘానికి తోడ్పడినటువంటి వారికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎండి ముజాహిద్, పాలమాకుల భీమ్ సెట్, పల్ల మహేందర్, దేవేందర్, ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. విడిచిపెట్టుకోవాలి. మనం అందరు మంచిగుంటేనే మనం మంచిగుంటాం. అందరూ కష్టకాలంలో ఉంటే నువ్వు ఒక్కరిని సుఖపడలేవు, నీ సంపాదన అంతా గుంజుకుంటావు. జ్ఞాపకం ఎప్పుడైనా తీరే. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తా. వర్షాకాలం వస్తేనే చెరువు నిండుతూ ఉంటుంది. చెరువు నిండితే ఏమవుతుంది, దానికి తూము పెడతారు. తూము తెలుసు కదా మీ అందరికి, నాకన్నా మీకు. ఎందుకంటే వర్షం ఆ చెరువు నిండిన తర్వాత నీళ్లు పోతా ఉంటాయి, మొత్తం మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతేనే చెరువు నిలుస్తుంది. ఒకవేళ అత్యాశకు దురాశకు పోయి మొత్తం నీళ్లు నాకే కావాలని చెప్పిన మనం ఆ తూమి ఇవ్వకపోతే, ఆ మొత్తం నుంచి నీళ్ళు ఇవ్వకపోతే అత్యాశకు పోయినప్పుడు ఏమవుతాడు, వర్షం నీళ్లు పడి 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 కట్టనే దానికి పోతే అక్కడ ఒక బొట్టు ఉండదు, అక్కడ ఒక బొట్టు ఉండదు. ఇది ఒక మేధా పరవస్తు చిన్నాసూరి చెప్పినటువంటి మాట. మనం కూడా మన సంపాదనలో కొంత భాగం ఇస్తే, త్యాగం చేస్తే మనము, మన పిల్లలు, మన ఊరు బాగుపడుతుంది. లేదు మొత్తం ఊళ్ళో ఉన్నంత సంపద నా జేబుల్నే ఉండాలంటే చెరువు కట్ట దిగి మొత్తం పోయినట్టు. ఈ ఊళ్ళో ఉన్నటువంటి జనం ఎక్కడా బియ్యం లేదు, ఎక్కడా పప్పులు లేవు, ఎవరింట్లో ఏమి లేదు. ఇబ్రాహిం సార్ ఇంట్లో మస్తు పప్పులు ఉప్పులు ఉన్నాయంటే ఒకరోజు ఉపవాసం ఉంటారు, 2 రోజులు ఉపవాసం ఉంటారు, 3 రోజులు ఉపవాసం ఉంటారు, 4వ రోజు ఇబ్రాహిం సార్ ఇంట్లో పడతారు. ఆ పప్పులు ఆ ధాన్యాన్ని ఎత్తుకోపోతారు. కాబట్టి అట్లా చేయకముందే సంపద ఉన్నటువంటి సన్యాసులు తెలుసుకోవాల్సిన మాట, పేదవాళ్ళ హక్కు అందులో ఉన్నది. పేదవాళ్ళకి ఇచ్చినట్టు ఏంటంటే మీరు, మీ పిల్లలు సుఖపడతారు, సమాజం సుఖపడుతుందని తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నా. ఈ కార్యక్రమం సహకరించినటువంటి నా మిత్రులు, విలేకరులు, తర్వాత తన శక్తి మేరకు ఎంత చేయాలో అంత చేస్తున్నాడు. తన విశ్వాసంలో కూడా ఒక మాట ఉంది, ఏమిటంటే నువ్వు నీ కొరకే కాదు పనుల కొరకు నువ్వు సంపాదించడంలో ఒక 10% కంపల్సరిగా బీద వాళ్ళకి దానం చేస్తుంది బతుకు సార్థకత అనేది ఆయన గమనించాడు. కాబట్టే ఇవాళ ఈ ప్రోగ్రాంలను చేస్తున్నారు. అట్లాగే వారి యొక్క సేవకు నిదర్శనంగా ఒక మహానుభావులను పూర్తిగా తీసుకున్నారు. మన పక్క చూస్తున్న మదర్ తెరిసా గారు ఈ ప్రపంచంలోనే మానవాళికి ఎంతో సేవ చేసినట్టు గొప్ప తల్లి. అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ మహాశయుడు మనకు జీవితాలను మెరుగుపరచడానికి, మనం బ్రతికే జీవించే హక్కులు కానీ, మనకు కావలసిన యొక్క మానవాళి, మన భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ సమానత్వం బతకాలని చెప్పి ఒక పుస్తకం రాసి పెట్టిండు. దాన్నే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం కూడా కొద్దిమంది అమలు పరుస్తున్నారు. కొంతమంది దుర్మార్గులేమో దాన్ని ఒక ఊరగంట చూస్తూ మానవత లేని యొక్క మనుషులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఇప్పుడు మన పరిపాలన చేస్తున్నది. వాళ్ళైనా ఇప్పటికైనా గమనించాలి, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ మనకు బతుకునిచ్చేటువంటి ఆయన ప్రదాత, స్ఫూర్తి ప్రదాత. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే మానవ సేవే మానవ సేవ. మానవులు సేవ చేస్తేనే దేవుని సేవ చేసినట్టు అవుతుంది. అంతేగాని మనం సేవ చేసుకోవడం లేక ఇంకేదో సేవలు చేయడమో
లేక మనం మాత్రం సుఖంగా ఉంటేనే ఈ ప్రపంచం అంత సుఖంగా ఉన్నట్టు భ్రమించడం అనేది అది మనిషి ఆలోచించదగ్గ విధానం కాదు. అటువంటి యొక్క ట్రెండ్, అటువంటి విధానాలు ప్రభుత్వమే కాబట్టి ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు అందించిన ఫిర్యాదులను స్థానిక సంస్థల కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసు చంద్రలతో కలిసి స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 114 దరఖాస్తులు రాగా భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని వివిధ శాఖలకు చెందిన ఆర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్ లింగానాయక్ ఆదేశించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పాఠశాలలో చదువుతున్న అభం శుభం తెలియని ఓ చిన్నారికి తన ఫోన్లో అసభ్యకర వీడియోలు చూపించాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడిపై దాడికి దిగారు. మహిళలు, పిల్లలు కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సంక్రమ్ నాయక్ తండలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామాన్ని మున్సిపాలిటీ చేయవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 35,000 కేసులు నమోదు అయ్యాయని హోంమంత్రి శాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులైతే రేవంత్ పాలనలో 35,000 కేసులైనాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి. కేసులు అంటే మర్డర్లు, రేపులు, చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తగున్నదో అర్థమవుతుంది కదా. నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టరు నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా తనను రెగ్యులైజర్ చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్న సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం ప్రకటించారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు గత 18 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వారికి వారి కుటుంబాలకు బాధని మిగులుస్తుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే చిటికెలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో కూడా విద్యాశాఖకి ముందుగా చెప్పినట్టుగా కాకుండా తక్కువగా కేటాయించడం ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. విద్యాశాఖకి మంత్రివర్యులు లేని ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలోని ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు అని అన్నారు. చిన్నపిల్లల్లో చూస్తే చాలా మంది
ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారితో పాటు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండే ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మిమ్మల్ని అప్పుడు అంతకుముందు మీకు నిరసనగా సంఘీభావం తెలిపిన ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మన వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు వచ్చి సంఘీభావం తెలిపినట్లున్నారు. మరి వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో లోపల శ్రీధర్ బాబు గారు అక్కడ చైర్మన్గా ఉంటే మేనిఫెస్టో చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి మన ప్రస్తుత స్పీకర్ గారే కన్వీనర్. మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి నెరవేర్చాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఛాయ్ తాగినంత సేపటి లోపల మీకు జీవో ఇచ్చి పంపుతామని చెప్పి అప్పటి పిసిసి అధ్యక్షుడు చెప్పారు అనేది మీరు చెప్తున్నారు. ఇట్లా మరి ఈ విద్యా వ్యవస్థను విద్యకి ఇప్పటి వరకు మంత్రి లేదు. విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యా వ్యవస్థ ఉన్నది. మరి ఈ విద్యను చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా గురుకులాలలో కూడా విద్యకు సంబంధించి పాపం విద్యార్థులను పట్టించుకోక మొన్న పాములకి ఆఫీసర్స్ చాలా మంది చనిపోతున్నాయి చూస్తున్నాము. చాలా సందర్భాల లోపల గురుకులాల లోపల ఈ విషతుల్యమైనటువంటి ఆహారం తిని చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్ పాలైతే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరము గురుకుల బాట అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం చీమగొట్టినట్లయితే వాళ్ళందరూ ఏదో హడావుడి చేసేసి పిక్నిక్ పెట్టుకున్నారు. ఒకరు అందరూ పోయి పిక్నిక్ లాగా పెట్టుకొని మొత్తం బయటకు వెళ్ళి తీసుకొచ్చుకొని అక్కడ తిని వెళ్ళిపోయారు. ఏమైనా జరిగిన దాంతో అంటే మళ్ళీ ఏం లేదు, మళ్ళీ తెల్లారు ముగ్గురుకో పిల్లలకు నలుగురికో పిల్లలకు కావాలి. అయితే ఇదంతా నిజంగా చెప్పాలంటే బాధగా ఉంది. మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లోపల నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను అంటలే. నేను అందుకే చెప్పాను, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడే కంటే ముఖ్యంగా ఒక చదువుకున్న వ్యక్తిగా వ్యవస్థ ఎటుపోతుంది అనేటటువంటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పాఠశాలలు నేను కూడా చూస్తే పరిస్థితులను ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఢిల్లీ అంత బాగా అయ్యింది అంటే వాళ్ళు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ గారు విద్య మీద వైద్యం మీద ఎంత ఖర్చు పెట్టారో మనందరికీ తెలుసు. విద్య మీద ఎంత ఖర్చు పెట్టినా కానీ నిజంగా చెప్తే విద్య మీద ఎక్కువ ఖర్చు పెడితే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విద్య మీద పెట్టేటటువంటి ఖర్చు వైద్యం మీద పెట్టేటటువంటి ఖర్చును తగ్గిస్తుంది. ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో అంటే ఇండైరెక్ట్ గా తీసుకుంటే ఇది 1,00,000 మంది పిల్లలు చదువుకునే పిల్లలు దాదాపు 20,000 మంది స్టాఫ్ మాత్రమే కాదు, ఇండైరెక్ట్ గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఆయన ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో పోలీసులను విలన్గా, స్మగ్లర్లను హీరోగా చూపించారని, ఇలాంటి సినిమాలు నేరాలను పెంచేలా చేస్తాయన్నారు. పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే, జేబీ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎలాంటి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిందని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్కి సంబంధించింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో
వాదించగా జడ్జి గారు అటు విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 డేస్లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీరాంపూర్లో వేడుకలను ప్రారంభించిన జీఎం సూర్యనారాయణ. అందరూ కలిసికట్టుగా నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్న జీఎం. చెన్నూరు నియోజకవర్గం పారుపల్లి అటవీ ప్రాంతంలో వైభవంగా కాల భైరవ జయంతి ఉత్సవాలు. కాల భైరవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. కలెక్టర్ ఆదేశాలతో జైపూర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల డ్రైనేజీ క్లీనింగ్. హైడ్రాలిక్ జెడ్ మిషన్ సాయంతో పనులు చేపట్టిన అధికారులు. కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన గురుకుల విద్యార్థులు. చిన్నారి విద్యార్థినికి సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు. ఆగ్రహంతో ఉపాధ్యాయాన్ని చితకబాదిన మహిళలు, పిల్లలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.